ఢిల్లీలో కూడా అధికారులను కలిసి ఈ అన్ని సమస్యలు పరిష్కారమయ్యే విధంగా డిపిఆర్లు రెడీ చేపించి టెండర్ల స్టేజ్కి తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సంవత్సర కాలంలో ఇన్ని కార్యక్రమాలు రైల్వేలో చేయడం జరిగింది. వాటికి తోడు నేషనల్ హైవేస్, రెండో సమస్య అయిన నేషనల్ హైవేస్ మీరు చూస్తే వచ్చిన మొదటి పార్లమెంటు సమావేశాల సమయంలోనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో నితిన్ గడ్కరీ గారి దగ్గర తీసుకెళ్లి 6.3 కిలోమీటర్ల ఫ్లైఓవర్ మహానాడు రోడ్డు నుంచి నిడమానూరు వరకు ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించుకురావడం జరిగింది. కానీ మెట్రో కూడా రావడం వల్ల కొంచెం పని ఆలస్యం జరిగింది, లేకపోతే ఈ పాటికి పని మొదలు కావాలి. మరొకటి నేషనల్ హైవే విజయవాడ హైదరాబాద్ మధ్య నేషనల్ హైవే 6 లేన్ చేయాలని ప్రభుత్వం తలంచింది. కానీ కొన్ని కారణాల వల్ల ఔటర్ రింగ్ రోడ్డు వరకే నేషనల్ హైవే తీసుకెళ్తానని అధికారులు చెబితే వారితో పోరాడి 3 రోజుల క్రితమే గొల్లపూడి వరకు 6 లేన్లు చేసే విధంగా నేషనల్ హైవే అధికారులకి ఒప్పించి డిపిఆర్ సంస్థకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళ నేషనల్ హైవే గొల్లపూడి బైపాస్ వరకు కూడా, వెస్టర్న్ బైపాస్ వరకు కూడా మనకి నేషనల్ హైవే జరుగుతుంది. వెస్టర్న్ బైపాస్ సంగతి మీకు తెలుసు. వెస్టర్న్ బైపాస్ చూస్తే మనం ఎన్నో సమస్యలు ఉన్నాయి. రైతుల సమస్యలను తీర్చి అతి తక్కువ ల్యాండ్ పోయేటట్టు యూనిపోల్స్ లాగా అరేంజ్ చేసి వెస్టర్న్ బైపాస్ను కూడా మొన్న ట్రయల్గా ప్రధానమంత్రి గారు వచ్చిన సందర్భంగా, సంక్రాంతి సందర్భంగా చూసాం. త్వరలో అది కూడా ప్రారంభం చేయడానికి కృషి చేస్తున్నాం. వీటికి తోడు తిరువూరు దగ్గర ఉన్న రామచంద్రాపురం, నందిగామ దగ్గర ఉన్న ప్యాచ్లను కూడా మొదలు పెట్టడం జరిగింది. సో నేషనల్ హైవే సమస్యలు చాలా మట్టుకి విజయవాడ సిటీలో కూడా కొన్ని కాలనీల నుంచి నేషనల్ హైవేకి ఎంట్రీ రావాలి. వెస్టర్న్ బైపాస్ని తీసుకురాబోతున్నాం. కృష్ణలంక దగ్గర ఉన్న 2 అండర్ పాస్ల గురించి నిరంతరం వాటితో మాట్లాడుతున్నాం. అవి కూడా వచ్చే విధంగా చేసి ట్రాఫిక్ ఎక్కువగా సమస్య ఉన్న విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్యలు నేషనల్ హైవేస్, రైల్వేస్ నుంచి లేకుండా చేయడానికి కృషి చేశాను. కేంద్ర ప్రభుత్వం సహాయంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అంతేకాకుండా ఆటోనగర్ మనం చూస్తే 1,00,000 మంది కార్మికులు ఉన్న ఆటోనగర్, ఈ ఆటోనగర్ ప్రాంతంలో నిత్యం ట్రాఫిక్ సమస్య. కాబట్టి సిఆర్డిఏ కమిషనర్ గారు నారాయణ గారితో కలిసి మాట్లాడి నిన్న మార్నింగే సుమారు 100 కోట్లు ఆటోనగర్ ఆల్టర్నేటివ్ రోడ్స్కి, నిడమానూరు నుంచి ఆటోనగర్లోకి వచ్చే విధంగా, పోరంకి నుంచి ఆటోనగర్లోకి వచ్చే విధంగా, అట్లాగే శక్తి కళ్యాణ మండలంలో నుంచి ఆటోనగర్కి వచ్చేటట్టు విధంగా మహానాడు రోడ్డు చివరి వరకు ఎక్స్టెన్షన్ చేయటం, బల్లెంవారి వీధి ఎక్స్టెన్షన్ చేయటం, ఈ అన్నిటికీ సుమారు 100 కోట్లు నిన్నే ఇన్ ప్రిన్సిపల్ క్లియర్ అయింది. త్వరలో దానికి కూడా ప్రారంభించి 24 అవర్స్ ఆటోనగర్కి లారీలు ఎంట్రీ ఉండే విధంగా నేను గద్దె రామ్మోహన్ రావు గారిని కలిసి కృషి చేయడం జరిగింది. ఈ రైల్వే లైన్ల విషయంలో బోండా ఉమా గారు, అంతేకాకుండా వసంత కృష్ణ ప్రసాద్ గారు సహాయంతో ఈ కార్యక్రమాలు కూడా నిర్వర్తించడం జరిగింది. విజయవాడ సుందర నగరం, తప్పకుండా విజయవాడకి సమస్యలు ఎక్కువ ఉన్నాయి. అన్ని కాలంలో క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలి, పారిశుద్ధ్యం నీట్గా ఉండాలి. దాని మీద ఇప్పుడు దృష్టి పెట్టబోతున్నాం. కొన్ని వంతెనలు కూడా ప్రారంభించి, మనం చూస్తే అమెరికన్ హాస్పిటల్ దగ్గర నేరవగా వంతెన ఉంది. అంతేకాకుండా సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో 3-4 వంతెనలు పెండింగ్లో ఉన్నాయి. ఈ 3-4 వంతులు వచ్చే సంవత్సర కాలంలో తయారు చేసి వాటిని కూడా కాలనీ ఎక్కడైతే కాలువ ప్రాంతాలు ఉన్నాయో అక్కడ పార్కులు వచ్చి అక్కడ ఉన్న కాలనీ వాసులు సాయంత్రం సమయంలో కానీ, ఉదయం సమయంలో కానీ వాకింగ్ చేసుకునే విధంగా, ఎందుకంటే ఇంత బిజీ నగరంలో పార్కులు లేవు, కాలువ గట్లు ప్రాంతాలన్నీ వాకింగ్ చేసే విధంగా నేను మా ఎమ్మెల్యేలు అందరూ కలిసి కృషి చేయబోతున్నాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారు నేను కలిసి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మనం చూస్తే కనకదుర్గ గుడి, విజయవాడ అంటేనే గుర్తుకొచ్చే కనకదుర్గ గుడి. ఈ కనకదుర్గ గుడి ఆలయంలో మాస్టర్ ప్లాన్ గురించి పనిచేస్తున్నాం. ఈ మాస్టర్ ప్లాన్లో భాగంగా నిన్న కూడా ఒక మీటింగ్ అయింది. 28వ తారీఖు జరిగే మీటింగ్లో ఫైనల్ మీటింగు కాబోతుంది. ఎందుకంటే విజయవాడ నగరానికి ట్రాఫిక్ బ్లాక్ అవుతున్న ఆలయంకి వచ్చే భక్తులకి వెయిటింగ్ హాల్స్ కావాలి. ఎందుకంటే భక్తులు పొద్దున్న నుంచి కూడా వినాయకుడి గుడి దగ్గర నుంచి అటు భవానీపురం నుంచి లైన్లో నుంచోవాల్సి వస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా పార్కింగ్ హాల్స్ ఉన్నాయో అదేవిధంగా కూర్చుని ఉండేటట్టు క్యూ లైన్లు కూడా ఎలివేటెడ్ క్యూ లైన్లు, వీటికి తోడు కార్ పార్కింగ్, 2 వీలర్ పార్కింగ్ 11 ఫ్లోర్స్ వచ్చేటట్టు, కేశఖండన కూడా ఇదివరకు ప్రాంతం ఇరిగేషన్ ప్రాంతంలో ఉండేది, ఆ ప్రాంతంలో పునరుద్ధరించే విధంగా ఇటువంటి కనకదుర్గ గుడి అమ్మవారికి
వచ్చే 40 సంవత్సరాలకి భక్తుల తాకిడిని తట్టుకునే విధంగా, ఎందుకంటే మనం చూస్తే అమ్మవారి గుడికి 7 నెలలు మినిమం 50,000 మంది భక్తులు వస్తున్నారు. కాబట్టి వచ్చే 25 సంవత్సరాల భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. రేపు 2 సంవత్సరాల్లో రాబోయే కృష్ణా పుష్కరాలను కూడా గుర్తుంచుకొని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రోడ్లు కానీ, ఘాట్లు కానీ, తూర్పు నియోజకవర్గంలో ఘాట్లు కానీ ఇప్పటి నుంచే చక్కటి కార్యక్రమాలు చేయబోతున్నాం. రేపు దసరాకు కూడా నిన్నే కలెక్టర్ గారు మేము కూడా అనుకున్నాం, ఒక మంచి ఫెస్ట్ పెట్టుకుందామని. ఎన్టీఆర్ జిల్లా ఫెస్ట్ ఒకటి పెడదామని, విజయవాడ ఫెస్ట్ కానీ ఎన్టీఆర్ జిల్లా కానీ. తప్పకుండా మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే ఈ విజయవాడ ప్రాంతంలో ఇటువంటి ఫెస్టివల్స్ వల్ల చాలా అందరూ కూడా ఒక ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది కాబట్టి అటువంటి వైపు మార్గం మళ్లించాలని మేము కోరుతున్నాం. ఇక ఇండస్ట్రీస్ విషయానికి వస్తే అందులో ఆటోనగర్ గురించి మనం చూస్తే 1,00,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అక్కడ ఒక ఆటోమొబైల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కావాలని పోరాడుతున్నాం. అది కూడా ఒక 2-3 నెలల్లో ఒక సఫలీకృతమై 1,00,000 మంది కార్మికులకి స్కిల్ డెవలప్మెంట్ వచ్చే విధంగా